దేశంలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడం జరిగింది. మరొక వైపు ఈశాన్య రుతుపవనాల రాకతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కావలి ఈ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి భారీగా వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. సో, మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆగకుండా వర్షాలనేటువంటివైతే కురుస్తూనే ఉన్నాయన్నమాట. రానున్నటువంటి 24 గంటల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల రాకతో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో చూసుకుంటే అక్కడక్కడ భారీగానే వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా సంభవిస్తూ ఉన్నాయన్నమాట. అయితే తాజాగా రానున్నటువంటి 24 గంటల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల రాకతో? ఓకేనా? సో, ముఖ్యంగా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి లోపల వాతావరణం ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ నెల్లూరు, తిరుపతి, కడప, రాజంపేట, అదేవిధంగా చిత్తూరు, అనంతపురము, కావలి, సో, ఈ వెంకటగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, ఓకేనా? సో, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షాలైతే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట ఈరోజు రాత్రి లోపల. ఓకేనా? ఇక రేపు తెల్లవారుజామున వాతావరణం ఎలా ఉండబోతుంది? సో, ఇక్కడ మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో ఓకేనా? ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల రాకతో వర్షపాతం అనేటువంటిది మొత్తం కూడా తూర్పు దిశగా కదులుతూ ఈ జిల్లాల వైపైతే వస్తుందనమాట. మీరు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బంగాళాఖాతం నుంచి. ఓకేనా? సో, కాబట్టి ముఖ్యంగా వచ్చేసి ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. సో, ఇంకొక శాటిలైట్ ఇమేజ్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈడ క్లియర్‌గా మీకు అర్థమవుతుందన్నమాట. సో, రేపు తెల్లవారుజామున వచ్చేసి ముఖ్యంగా ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చంటే, సో, ఈ మచిలీపట్నము, ఓకేనా? చీరాల, గుంటూరు, బాపట్ల, ఓకేనా? ఒంగోలు, కావలి, నెల్లూరు, దాని తర్వాత గూడూరు, సూళ్ళూరుపేట, తిరుపతి, తిరుపతికి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఎక్కువ వర్షపాతం అయితే పడుతుంది. సో, తిరుపతిలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరుగా రెయిన్స్ పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఇక ఇటువైపు చిత్తూరు సైడ్ చూసుకుంటే తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి రెయిన్స్ అయితే నమోదవుతాయి. ఓకేనా? సో, ఈ విధంగా పామూరు కావచ్చు, కనిగిరి, ఓకేనా? ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్‌గా రెయిన్స్ అనేటువంటివైతే ఉన్నాయి రేపు తెల్లవారుజామున. రేపంటే 18థ్ తారీఖున తెల్లవారుజామున. ఇక ఈ కడప డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి రేపు తెల్లవారుజామున అంత రెయిన్ అనేటువంటిదైతే నమోదయ్యేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. కడప, రాయచోటి, కదిరి, పులివెందుల, ఓకేనా? పొద్దుటూరు కావచ్చు. ఇక్కడెక్కడ కూడా అంత ఎఫెక్ట్‌తో కూడుకునేటువంటి వర్షాలైతే నమోదయ్యేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. సో, ఉంటే మనకు తేలికపాటి జల్లుతో కూడుకున్నటువంటి వర్షాలైతే పడొచ్చు. లేదంటే క్లైమేటు ఎక్కువ కూల్‌గా అయితే ఉంటుందన్నమాట మబ్బులతో కప్పబడి. ఓకేనా? ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అన్నమాట. ఓకేనా? సో, ఇక రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఈ వర్షాలనేటువంటివి ముఖ్యంగా మనకు ఈ బంగాళాఖాతంలో ఇక్కడి నుంచైతే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో, మొత్తం మనకు ఇదంతా కూడా కొంచెం కొంచెంగా కదులుకుంటూ ఈ దిశకైతే వచ్చేసి సో, ఈ అరేబియా సీస్‌లోకైతే వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఈ దిశగా వెళ్ళి. ఓకేనా? మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఫస్ట్ ఇమేజ్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిందనమాట ఫస్ట్. ఒక్క సెకండ్. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ తీరాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల వరకైతే రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి కొంచెం కొంచెంగా కదులుతూ ఇక్కడి వరకైతే వచ్చింది. ఇక కంప్లీట్‌గా ఈ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇదంతా కూడా విస్తరించడం జరిగింది. సో, కాబట్టి ఇది మనకు రేపటి రోజున అనగా 18థ్ తారీఖున సాయంత్రం నుంచి ఈ యొక్క వెదర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందనమాట. మధ్యాహ్నం నుంచి సాయంత్రం నైటు 8, 9 వరకు కూడా ముఖ్యంగా వచ్చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలైతే పడతాయి అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ శ్రీకాకుళము, విశాఖపట్నము, ఓకేనా? ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
అదేవిధంగా ఈ కాకినాడ, కృష్ణా, గుంటూరు, ఏలూరు, విజయవాడ, ఈ ఒంగోలు ఈ ప్రాంతాల్లో వచ్చేసి మధ్యలో అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలైతే పడవు. సో, కురిస్తే లైట్ వర్షాలైతే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మరొక వైపు ఇటు సైడ్ వచ్చేస్తే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల వైపు ఈ తిరుపతి, దాని తర్వాత నెల్లూరు అండ్ అదేవిధంగా చిత్తూరు, కడప, పొద్దుటూరు ఇక ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా వర్షం అయితే ఉందన్నమాట. ఎక్కువగానే హెవీగానే ఉందన్నమాట. రేపు సాయంత్రం సంబంధించి వెదర్ రిపోర్ట్ ఇది. ఓకేనా? సో, ముఖ్యంగా మనకు ఎక్కువ వర్షపాతాలు అనేటువంటివి ఎక్కువగా ఏ జిల్లాలకు ఉన్నాయి అంటే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకి ఎక్కువగా అయితే ఉన్నాయి. ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ నెల 25 ఓకేనా 26 తారీఖుల్లో గనుక మీరు చూసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో అల్పపీడనం అనేటువంటిదైతే రాబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక సింబల్ లాగుంది మీకిక్కడ. ఇది అల్పపీడనం అన్నమాట. ఇది ఎప్పుడొస్తుందంటే ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ నెల 25, 26 తారీఖుల్లో ఈ బంగాళాఖాతంలో ఏర్పడడం అయితే జరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా? సో, మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి. ఈ నెలాఖరు వరకు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం ఎక్కువ వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల అంత ఎఫెక్ట్ అయితే కనిపించడం లేదు తెలంగాణ స్టేట్‌లో. ఇక్కడ ఎక్కడ చూడొచ్చు మీరు మొత్తం కూడా ఎంప్టీగానే ఉంది. ఎక్కడ వర్షం పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. కురిస్తే ఈ ఖమ్మము ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకైతే కురవచ్చనమాట. అది కూడా లైట్ రైనే నమోదవుతుంది. అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షం అయితే ఉండదనమాట రేపటి రోజున. ఇది కేవలము 18వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. ఈరోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం లోపల. ఓకేనా? నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్‌కు సంబంధించినటువంటి న్యూస్ అయితే మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. సో, మీరందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.